జై శ్రీమన్నారాయణ. ఈరోజు సుందరకాండలో 6వ భాగంగా మనం చెప్పుకోబోతున్నాము. ఇక్కడ మనకి సుందరకాండలో హనుమ ఒక సాధకుడిగా భగవంతుడి అనుగ్రహాన్ని పొంది జీవుణ్ణి తరింపజేయడానికి వచ్చిన ఒక ఆచార్యుడిగా దూతగా మనకి కనిపిస్తాడు కదా. అంటే ఆచార్యుడు భగవద్ అనుగ్రహాన్ని పొందుతాడు. ఆయన ఆజ్ఞతో సంసారంలో అంటే ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. భగవంతుడు కావాలి అని ఎవరు ఆర్తితో తపిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని, కర్మబంధంలో ఉన్న అలాంటి జీవుళ్ళని అన్వేషిస్తాడు, పరీక్షిస్తాడు. తర్వాత భగవంతుడి గురించిన కథలు, ప్రసంగాలు చెప్తూ ఆనందాన్ని కూడా ఇస్తాడు. తన స్వరూపాన్ని ఏంటో శిష్యుడికి దర్శింపజేసి తర్వాత మంత్రాన్ని ఇచ్చి ధైర్యాన్ని కలిగించి భగవంతుడిని పొందడానికి ఏమేమి పాపాలు అడ్డుగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్తాడట. వెళ్ళి అక్కడ ఈ జీవుడికి ఎంత వ్యామోహం ఉందో భగవంతుడి మీద వివరిస్తాడనమాట. వివరించి రక్షింపజేస్తాడండి. ఇది ఒక ఆచార్యుడు చేసే పని అన్నమాట. దీనిని సుందరకాండ అంతా వివరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదే మనం మనం చెప్పబోయే దాంట్లో కూడా తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ప్రార్థన చేద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వందాన్ సరైనం జై రావణిం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ. నిన్న వరకు మనం హనుమ చెప్పిన మాటల వల్ల సీతమ్మకి నమ్మకం కలిగి హనుమ సీతమ్మని నమ్మకం కలిగించడానికి కూడా వినయంతో నిన్న ఒక శ్లోకం చెప్పాడు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగళీయకం ప్రత్యర్థార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్వసి భద్రం తే క్షీణ దుఃఖ ఫలాహ్యసి అని. ఇది 36వ సర్గలో రెండో శ్లోకం అన్నమాట. దీన్ని చెప్పాడు. ఏమంటే దీనికి అర్థం, నేను వానరుడినమ్మా, ఇదిగో రాముడి దూతని, నమ్మకం కలిగించడానికి రాముడిచ్చిన అంగుళీకాన్ని ఇచ్చాడు కదా. ఈ రామనామాంకితమగ ఈ ఉంగరాన్ని చూడు, ఈ ఉంగరం నాకు రాముడిచ్చాడు, నీకు నమ్మకం కలగడానికి తెచ్చాను. ఇంకా నీ దుఃఖం ఏమి ఉండదు, నీకు ఎప్పుడు మంగళాలే జన్మంగళమవుగాక అని చెప్తాడు. ఈ శ్లోకం చదివిన తర్వాత అందరూ కూడా మళ్ళీ రాముడికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి హారతులు ఇచ్చి తర్వాత మళ్ళీ పారాయణం ప్రారంభిస్తారనమాట. ఈ శ్లోకంలో ఏంటి, ఆచార్యుడి గురించి చెప్తారు. హనుమ చెట్టుపై నుంచి చాలాసేపు చూస్తున్నాడు. ఆ తర్వాత సీతారామణ సంవాదం విన్నాడు. సీత ప్రాణత్యాగానికి సిద్ధపడినప్పుడు రామకథను వినిపించాడు కదా. తర్వాత సీతమ్మ కనబడి రాముని దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని, ఆత్మగుణాలని వర్ణించాడు. తర్వాత తమకు రాములతో ఎలా పరిచయమైందో ఇది కూడా చెప్పాడు. అప్పుడు కానీ సీతమ్మకి నమ్మకం కలిగిందనమాట. ఆ నమ్మకం కలిగి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, ముందుగా వానరోహం అన్నాడు. అంటే నేను వానరుణ్ణి అని చెప్పాడు. వానరహ అంటే నరుడా, నేను నరుడా వానరుడా అన్నట్టుగా ఉన్నాడంట. అంటే ఈయనెవరు, వానరుడే. వానరుడు అన్నా కూడా భగవంతుడు అనుగ్రహం పొందిన మహాపురుషులే వానరులు అంటారంట. అంటే ముందుగా తన భగవద్ అనుగ్రహంతో జ్ఞానాన్ని పొంది ఈ శరీరంలో ఉన్నవాడని అని చెప్పాడనమాట. తర్వాత మహాభాగి అని సీతమ్మని సంబోధిస్తాడు. అంటే నువ్వు కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రురాలివే అని చెప్పి మహాదృష్టం కలిగిన దానివే నువ్వు అని సీతని సంపాదించాడు. నిజంగా భగవంతుడి అనుగ్రహం మనకి లభిస్తే కానీ
ఆచార్యుడు, యోగ్యుడైన ఆచార్యుడు లభించడు అనమాట. కాబట్టి ఆచార్యుడు లభించిన శిష్యుడు మహాభాగ్యశాలి. అందుకే సీతను కూడా మహాభాగే అని చెప్పాడనమాట. ఇది అలాంటి జ్ఞానం అన్న మహాపురుషుడే భగవంతుడి సందేశాన్ని ఈ ముముక్షు అంటే ముక్తిని కోరే జీవుడికి అందిస్తాడనమాట. అయితే అలా దూత తను ఇది చేస్తున్నాడు కనుక తన్ని దూత అని చెప్పాడు. దూత అంటే ఎవరికి దూత? రామస్య ధీమత అన్నాడు. రాముడికి. అంటే రాముడంటే ఎవరు? జ్ఞానం ఆనందమే స్వరూపంగా కలిగిన పరమాత్మ యొక్క దూత ఆచార్యుడు. అందుకనే ఆయన ఇచ్చింది రామనామంతో ఉన్న అంగుళీయకం అంటే కరభూషణం అంటారు. ఇది మంత్రం అన్నమాట. భగవంతుడే రక్షకుడు అనే జ్ఞానాన్ని ఇచ్చేది మంత్రం అన్నమాట. అది మనకి ప్రసాదిస్తాడు. అందుకనే ఈ నామంతో చూడంగానే రాముడే ఉన్నట్లుగా సీతమ్మకి ఎంతో ఆనందంతో ఉందన్నమాట. ఆ మంత్రమే నిజంగా అలాంటి మంత్రమే భగవంతుడిని పొందే ఒక సాధనం అన్నమాట. ఈ ఉంగరం రాముడితో ఇచ్చాడు, ఆంజనేయ స్వామి తెచ్చాడు. అలాగే అష్టాక్షరి మంత్రాన్ని నారాయణ మునిగా అవతరించిన భగవంతుడు ఇచ్చాడు. అది గురువు ద్వారా శిష్యుడికి లభించింది. నరుడుగా నారాయణుడిగా ఆయనే ఉండి నారాయణ మునిగా ఈ మంత్రాన్ని లోకానికి అందించాడు. ఇంతకాలం బంధంలో ఉన్న ఇది ఎప్పుడు కూడా ఒక గురువు ద్వారానే శిష్యుడికి లభిస్తుంది ఈ మంత్రం అనేది. ఇప్పుడు ఇంతకాలం బంధంలో ఉండి శోకిస్తున్న సీతకి ఓదార్పు లభించింది ఇది చూడంగానే అన్నమాట. అంటే ముముక్షుకి మంత్రం లభించగానే దుఃఖం పోతుందట. ఆ మంత్రాన్ని స్మరణ చేస్తూ ఉంటేనే దుఃఖం పోతుంది. ఇలా శిష్యాచార్యుల గురించి చెప్పినా కూడా ఈ ఉంగరం చేత్త పట్టుకుని చూస్తూ సీత భర్తని పొందినంత ఆనందాన్ని అనుభవించిందనమాట. ఇది అంగుళీయకాన్ని ఇవ్వడంలో తెలుస్తుంది. సరే, ఇన్ని ఆభరణాలు అసలు వదిలేసి వచ్చేసారు కదా. అడవికి వచ్చిన రాముడి దగ్గర ఉంగరం ఎట్లా ఉంది, ఈ ఉంగరాన్ని సీతకు ఎలా ఇచ్చాడు అని మనకేమన్నా సందేహం వస్తుందేమో అని వాల్మీకి మహర్షి చెప్తాడనమాట. అంటే నిజంగా ఎవరి పేరున్న ఉంగరం వాళ్ళ దగ్గర ఉండదు. మనకి చూడండి, ఇప్పుడు నిశ్చితార్థంలో కూడా పెళ్ళిలో ఎవరి పేరున్నది వాళ్ళ దగ్గర పెట్టుకోరు. వీళ్ళ పేరున్నది అమ్మాయికి పెడతాడు, ఆ అమ్మాయికి పేరున్నది ఈయన పెట్టుకుంటారు కదా. అది ఎవరి పేరున్నది ఆ ఉంగరం అంటే రాజుల దగ్గరే ఉంటుంది. దాన్నే రాజముద్ర అంటారనమాట. కానీ రాముడు ఇంకా రాజు కాలేదు కదా, అందుకని అతని వద్ద తన నామం ఉన్న ఉంగరాన్ని ఉండడానికి అవకాశం లేదు. అందుకని ఆ ఉంగరం ఏమైంది, సీతమ్మ తీసుకుని తను ఆనందించవచ్చు కదా అని చెప్పి ఆ ఉంగరం తన దగ్గర అట్టి పెట్టుకుందనమాట. సరే, అడవిలో ఉండంగా ఆ ఉంగరాన్ని పణంగా పెట్టి సీతమ్మ రాముడితో ఆటలాడుతుందంట. ఒక ఆట ఆడుకుంటున్నారు. రాముడు గెలిచాడు. ఉంగరం అప్పుడు రాముడికి ఇచ్చిందనమాట. ఆ సమయంలోనే మాయలేడు వచ్చింది. సీతమ్మ కోరిక మీద రాముడేమో సీతమ్మకి దూరం అయిపోయాడు. ఇక రాముడి వేలికి ఆ ఉంగరం ఉండిపోయిందనమాట. ఆ ఉంగరాన్నే ఇప్పుడు హనుమతో రాముడు పంపాడు. అర్థమైందా? సో హనుమని ఇంకా భర్త సందేశం దొరకంగానే ఆమె ఎంత ఆనందంతో హనుమని ప్రశంసిస్తుందన్నమాట. హనుమ, నిజంగా నువ్వు సమర్థుడివి, ప్రాజ్ఞుడివి. ప్రాజ్ఞుడు అంటే తెలుసండి, ప్రజ్ఞ గలవాడు ప్రాజ్ఞుడు. అందుకనే నీ ఒక్కడవే ఈ రాక్షసులు ఉండే ఈ లంకకు వచ్చావు అని నువ్వు పరాక్రమవంతుడివి, సమర్థుడివి, ప్రాజ్ఞుడివి అన్నారు. అంటే బలము, శక్తి, జ్ఞానం 2 ఉండాలి, 3 ఉండాలి గురువుకి అన్నమాట. అంటే ఈ శరీరం తామస గుణం, రాజస గుణం ఇవన్నీ ఉన్న ఈ శరీరాన్ని కంట్రోల్ పెట్టాలంటే జ్ఞానం కావాలి. అలాగే ఈ ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని వశపరుచుకోవాలంటే సామర్థ్యం ఉండాలి. అలాగే వాటినన్నిటినీ అదిమి పెట్టడానికి బలం కూడా కావాలి. ఇలా 3 ఉన్నవాడే, జ్ఞానం, శక్తి, బలం ఉన్నవాడే ఉన్న ఆచార్యుడు నీవు అని ప్రశంసించిందనమాట. అందుకనే నువ్వు నిజంగా నీవు ఇంత గొప్పవాడివి కనుక 100 యోజనాల విస్తీర్ణమైన సముద్రాన్ని దాటి వచ్చావు. ఎలా దాటావు? ఒక సముద్రాన్ని గోష్పదంలాగా దాటి వచ్చావు అన్నాడు. గోష్పదం అంటే
దూడ నడుస్తూ ఉంటే కాలి గుర్తుపడుతుంది కదా. ఆ, దూడ పాదం. సో ఆ దానిలో నీళ్ళు ఉంటే అది దాటం ఎంత సులువు, ఈ సముద్రాన్ని దాటం అంత సులువైందట ఆయనకి. ఇంకా నువ్వు సామాన్య మానవుడేమో అనుకున్నా నేను. నీకు అసలు రావణుడు అంటేను భయం లేదు, ఏమాత్రం భయం లేదు నీకు. నాతో మాట్లాడడానికి నువ్వే తగినవాడవని తెలిసే రాముడు నిన్ను పంపించాడు. నిజంగా రాముడు పరీక్షించకుండా ఏం తెలియకుండా నిన్ను ఎవరిని పంపడు కదా, అందులో ముఖ్యంగా నా వద్దకు పంపించడు కదా. అందుకనే నిన్ను పంపించాడు, నువ్వు అంత గొప్పవాడివి కనుకే అని చెప్పిందనమాట. అని రాముడు కుశలంగా ఉన్నాడా, లక్ష్మణుడు కుశలంగా ఉన్నాడా, కౌసల్య సుమిత్రుల క్షేమ వార్త అడిగింది, భరతుడు క్షేమ వార్త తెలుస్తుందా అని రాముడి శోకంతో, నా వల్ల రాముడి శోకంతో బాధపడ్డం లేదు కదా. అలాగే సోదరుడికి ఇంత కష్టం వచ్చిందని తెలిస్తే భరతుడు రాముడికి సహాయంగా సైన్యాన్ని పంపుతాడా? అలాగే వానరాధిపతి సుగ్రీవుడు వానరులతో కలిసి నన్ను రక్షించడానికి వస్తాడా అని కొద్ది కాలంలోనే నేను ఈ అస్త్రాలతో, రాముడు లక్ష్మణుడు వేసిన అస్త్రాలతో చనిపోబోతున్న రావణాసురుని చూస్తానా అని ఇవన్నీ కూడా అడుగుతుందన్నమాట. రాజ్యాన్ని వదిలే అరణ్యానికి తీసుకువచ్చిన అరణ్యంలో తాను నడుస్తున్నప్పుడైనా, నన్ను నడిపించినప్పుడైనా రాముడి ధైర్యం అనేది ఎప్పుడూ అలాగే ఉంది. కానీ నన్ను విడిచిపెట్టినాక రాముడి ధైర్యం అలా ఉందా, పోయిందా? ధైర్యహీనుడైపోయాడా? ఎలా ఉన్నాడు? ఎందుకంటే రాముడికి తల్లైనా తండ్రైనా ఇంకొకళ్ళైనా సరే ప్రేమలో నాతో సమానమైన వాళ్ళు కానీ, నాకన్నా అధికులు కానీ ఎవరు లేరు. రాముడు ప్రేమంతా నా దగ్గరే ఉంటుంది. అందుకని రాముడు నిద్రాహారాలు లేకుండా బాధపడి సముద్రాన్ని బంధించి వస్తే, ఒకవేళ నేను లేకపోతే ఇక్కడ రాముడు జీవించడని నేను నా శరీరాన్ని నిలబెట్టుకుంటున్నాను. ఇంత కష్టపడి వచ్చిన లేకపోతే రాముడు బాధపడతాడు కదా. అందుకే అసలు రాముడి సమ్మతి లేకుండా నేను ప్రాణాలు కూడా వదిలే అధికారం నాకు లేదు. అందుకే నేను చనిపోవడం లేదు అని, నిజం కేవలం శరీరాన్ని నిలుపుకోవాలనే కాంక్షతో కాదు అని సీత మాట్లాడుతూ ఉందన్నమాట. అప్పుడు సీతమ్మని చూసి రాముడు, హనుమ అంజలి ఘటించి, అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు అని అసలు తెలియదు రాముడికి. ఈ వార్త నేను వెళ్ళి చెప్పంగానే వింటాడు. రాముడు వినగానే రాముడు వానర సైన్యంతో వెంటనే ఇక్కడికి వస్తాడు, బాణాలతో సముద్రాలని బంధిస్తాడు, లంకాపురిలో రాక్షసులు లేకుండా చేయగలడు అన్నాడు. అంటే రాముడు వచ్చే మార్గంలో దేవతలే కాదు రాక్షసులే ఉన్నా ఎవరిని కూడా లక్ష్య పెట్టడు అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? రాముడు స్వర్గంలో ప్రసరవణ పర్వతం మీద ఇప్పుడున్నాడు రామచంద్రుడు. ఈగలని కానీ, దోమలు కానీ, పురుగులు కానీ, పాములు కానీ ఒంటి మీద పాకుతున్నా సరే తొలగించుకోవడం లేదు. రాముడు ధ్యాసంతా నీ మీదే ఉంది. నీ కొరికే శోకిస్తున్నాడు. ఇంకేమీ తలుపుకి రావడం లేదు. రాముడు నిద్రపోవడం లేదు. ఎప్పుడైనా నిద్ర పట్టినా కూడా హా సీత అని నీ పేరునే పలుకుతూ మేల్కొంటున్నాడు. ఒక పువ్వుని చూసినా, ఒక అందమైన పండుని చూసినా హా ప్రియా అని నిట్టూరుస్తున్నాడు. దేవి, నిజంగా రాముడు నీ కొరకే తపిస్తున్నాడు, నిన్ను గురించే మాట్లాడుతున్నాడు. నిన్ను పొందడానికే పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నాం మేమందరం. ఇలా అని చెప్పిన రాముడి మాటలు విని రాముడు బతికి ఉన్నాడు అని తెలిసి ఇంక సీతకి సంతోషం వేసింది. కానీ తనకి దూరమై తన్ను వదిలి రాముడు బాధపడుతున్నాడని బాధపడింది. అంటే కొంత శోకం పోయింది, కానీ రాముడు తన కోసం శోకిస్తున్నాడని వినంగానే మళ్ళీ కొంత శోకం మిగిలిపోయింది అన్నమాట. హనుమతో చెప్తానమాట, హనుమ అందుకని నీ మాటలు ఎలా ఉన్నాయంటే విషంతో కలిసిన అమృతంలాగా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఎందుకు నన్నే తలుస్తున్నాడు అని చెప్పావు, అది అమృతంలాగా ఉంది. కానీ శోకిస్తున్నాడు అన్నావు కదా, అది విషంలాగా ఉంది అని సీత హనుమతో మాట్లాడుతుంది అనమాట. రాక్షసులని నిన్ను రాముడితో చెప్పు,
రాక్షసులను వధించమను, రావణ్ణి నాశనం చేసి లంకని కూడా పెకిలించి నా దగ్గరికి ఎప్పుడొస్తాడో చూడాలని ఉంది. సంవత్సరం నిండక మునిపే నన్ను రక్షించమని, తొందరపడమని రాముడితో చెప్పు అని విన్నవిస్తుంది. ఇప్పుడు నాకు 10వ నెల గడుస్తుంది, అంటే సంవత్సరం అన్నమాట గడువిచ్చాడు కదా. ఇంకా 2 నెలలు రాముడు నాకు ఇచ్చిన గడువు మిగిలింది, 2 నెలలే మిగిలింది. ఈ విభీషణుడి సోదరుడు మంచివాడే, రాముడికి నన్ను తిరిగి సమర్పించమని చెప్పాడు, అనునయంతోనే చెప్పాడు. కానీ రాముడు అంగీకరించలేదు. నన్ను తిరిగి రాముడికి ఇవ్వడం రావణ్కి ఇష్టం లేదు. అతడు మృత్యువు పొందడానికైనా సిద్ధంగా ఉన్నాడు, కానీ నన్ను మాత్రం తిరిగి ఇవ్వడు. ఇక విభీషణుడి పెద్ద కూతురు అన్నలా అనొక ఉంది కదా, ఆమె నాకు ఈ విషయాలన్నీ చెప్పింది అని చెప్తుంది. సరే, సోదరుడు తోడు లేకుండానే అక్కడ రాముడు 14,000 మంది రాక్షసులను చంపాడు కదా. రాముడు ఎప్పుడు భయపడ్డు, అసలు ఆపదలను చూసి భయపడేవాడు అసలే కాదు అని మాట్లాడుతూ సీతమ్మని మాట్లాడుతూ ఉంటే సీతమ్మని చూసి హనుమంటున్నాడు అనమాట. అమ్మ, నువ్వు బాధపడకు, రాముడు నీ వార్తను చెప్పంగానే సైన్యంతో తప్పకుండా వచ్చేస్తాడు. కానీ నేను ఇప్పుడే నిన్ను దుఃఖం నుండి విడిపిస్తాను. ఒక పని చేయి, నా వైపు మీద కూర్చో, నిన్ను వైపు మీద కూర్చోబెట్టుకుని సముద్రం దాటించేస్తాను. నిన్నే కాదు, రావణునితో పాటు లంకను కూడా మోసుకొని పోగల శక్తి ఉంది నాకు. ఎలా తీసుకెళ్తాను తెలుసా? అగ్నిహోత్రుడు హోమం చేసిన ద్రవ్యాలని ఎలా ఇంద్రుడి దగ్గరికి సమర్పిస్తాడో అలా తీసుకెళ్ళి నిన్ను రాముడికి సమర్పిస్తాను అని. రాముడు అప్పుడు రాముడిని లక్ష్మణ్ణి నువ్వు ఇప్పుడే చూడగలవు, నా వీపుపై కూర్చో, ఆలోచించు, మాకు నువ్వేం చేయక్కర్లేదు, నా వైపు మీద కూర్చుని సూర్యుడితో చంద్రుడితో మాట్లాడుకుంటూ ఉండు. ఆకాశంలో పయనిద్దాము, ఈ సముద్రాన్ని దాటిద్దాం. నిన్ను తీసుకొని వెళ్తే నన్ను అనుసరించి రావడానికి లంకలో ఉన్న ఎవ్వరు కూడా సమర్థులు కారు. నువ్వు ఈ లంకలోకి నేను ఈ లంకలోకి ఏ విధంగా వచ్చానో అదే విధంగా నిన్ను తీసుకుని ఇక్కడి నుండి వెడదాం అంది. అంతా చెప్తుంటే హనుమ, ఏంటి నువ్వు నన్ను వీపు మీద కూర్చొని తీసుకెళ్ళాలనుకుంటున్నావా? నిజంగా నీ కోతి బుద్ధి, కపిత్వం అంటారు అది అనుకుంటా ఇలా మాట్లాడుతున్నావు. ఇంత చిన్న శరీరం నీది, నన్ను రాముడి దగ్గరికి ఎలా తీసుకెళ్తావు అందనమాట. అంటే సీతకి తన శక్తి బలం తెలియదు, అందుకనే ఈమెకి నా రూపాన్ని చూపిస్తాను అనుకుని చెట్టు మీద నుంచి కిందకి గెంతాడు. కింది శరీరాన్ని పెంచడం ప్రారంభించాడు. మేరు పర్వతమంతా, మంతర పర్వతమంతా పెరిగాడు. పెరిగి సీతమ్మ ఎదురుగుండా నిలబడ్డాడు అనమాట. ఇంకా హనుమ సీతమ్మతో ఉన్నాడు, నాకు ఈ పర్వత వన ప్రాంతాలతో ప్రాకార తోరణాలతో రావణుడితో కలిసి ఈ లంకని మోసపోయే శక్తి నాకుంది. శోకాన్ని వదిలిపెట్టామా? రామలక్ష్మణుని చూసి వాళ్ళ శోకాన్ని పోతుంది, రా వచ్చి కూర్చో అంటాడనమాట. అప్పుడు సీత, ఎంత భయంకరంగా ఉన్న ఈ మారుతి చూసి, నీ శక్తి నీ బలం నాకు తెలుసు, సామాన్యుడైన వానరుడివే అయితే సముద్రాన్ని దాటి ఈ లంకకి రాలేడు. నీవు సముద్రాన్ని దాటి వెళ్ళగలిగాను కూడా నాకు తెలుసు. వాయు వేగంతో సమానమైన నీవు వేగంతో ఆకాశంలో నువ్వు పోతున్నప్పుడు నేను ఆ సముద్రాన్ని చూసి భయపడి నేను కిందకు పడవచ్చు, అందుకని నీతో రావడం తగదు. కానీ అంతేకాదు, నేను సముద్రంలో పడ్డాననుకో, సముద్రంలో ఉండే జలజంతువులన్నీ తినేస్తాయి. నీతో రాకుండా ఉండడానికి నేను రానని చెప్పడానికి ఇంకో కారణం కూడా ఉంది. నన్ను రక్షించే నీవు ఎగురుతున్నప్పుడు నీ ప్రాణానికి కూడా ప్రమాదం రావచ్చు. ఎందుకు అంటే నన్ను తీసుకుపోతున్నావని ఈ రావణుడి దగ్గర ఉండే రాక్షసులందరూ నిన్ను వెంటాడుతారు. నాతో పాటు నీకు కూడా అసలు జీవితం అనేది సంశయం ఏర్పడవచ్చు. ఏమీ ఆధారం లేని ఆకాశంలో వీళ్ళేమో ఆయుధాలతో పోరాడుతూ ఉంటే నువ్వు అక్కడివి ఒక వంక యుద్ధం చేస్తూ ఉండాలి, మళ్ళీ ఒక వంక నన్ను కాపాడుకుంటూ ఉండాలి. ఇది సాధ్యమవుతుందా? లేదా నువ్వు రాక్షసులతో యుద్ధం చేస్తుంటే భయంతో
నేను నీ వీపు నుండి కిందకు పడచ్చు, లేదా రాక్షసులు నిన్ను యుద్ధంలో ఓడిస్తారేమో. నువ్వు యుద్ధం చేస్తుంటే కింద పడిన నన్ను మళ్ళీ వీళ్ళు ఎత్తుకుని పోయి ఎక్కడో దాచేయచ్చు, లేదా నేను చనిపోవచ్చు. అప్పుడు నువ్వు చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమవుతుంది. అది కాక మరొక విషయం ఉంది. నువ్వు రాక్షసులందరినీ చంపి నన్ను తీసుకుపోతావు, సమర్థుడివే. రాక్షసులను చంపితే రాముడి కీర్తి ఉండదు. రాముడు తీసుకెళ్ళడానికి కీర్తి రాముడికి దక్కదు. ఇంకా నీ చేతి నుండి బలాత్కారంగా నన్ను లాక్కొని పోయి నువ్వు కానీ రామలక్ష్మణులు కానీ గుర్తించడానికి వీలు లేని చోట నన్ను దాచివేయచ్చు. అప్పుడు నీవు చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుంది. అందుకని నీతో రావడం కంటే రాముడు వచ్చి నన్ను తీసుకెళ్ళడమే మేలు అనిపిస్తుంది అని చెప్తుంది. ఇంకా చెప్తుంది, మరొక విషయం ఏంటంటే నేను పతివ్రతని, అందుకని రాముడి శరీరాన్ని తప్ప పరపురుషుని శరీరాన్ని స్పృశించను. ఒకసారి ఆనాడు రావణాసురుడి శరీరాన్ని బలాత్కారంగా స్పృశించవలసి వచ్చింది. కానీ ఆనాడు నేను నా స్వాధీనంలో లేను, అందుకనే స్పృశించవలసి వచ్చింది. అందుకనే రాముడితో చెప్పు, రాముడు బంధువులతో కూడా రావణుని చంపి నన్నీ లంక నుండి స్వయంగా తీసుకుని వెళ్ళడం రాముడికి తగిన పనిని చెప్పు అని చెప్పిందనమాట. అని ఇక్కడ ఎలాగైనా సరే లక్ష్మణుడు, వానరులు, సేనా నాయకులతో రాముడికి ఇక్కడ వచ్చేటట్లుగా చెయ్యి. రాముని గురించి ఎంతో నేను దిగులు పడుతున్నాను, కృషించిపోయాను, అందుకే నాకు సంతోషాన్ని ఇవ్వు, వాళ్ళందరినీ తీసుకొచ్చి అని వేడుకుంటుందన్నమాట. అప్పుడు హనుమ చెప్తున్నాడు, నిజమే, నువ్వు చాలా యుక్తంగా మాట్లాడావు. స్త్రీవై నీకు సముద్రాన్ని దాటడం శక్యం కాదు. అది సరే, నాపై కూర్చుండి వచ్చేటప్పుడు జరిగిన ప్రమాదాలు చెప్పావు, అది కూడా యుక్తమే. వినయంతో పాతివ్రత్యానికి తగినట్లు రాముడి కంటే ఇతర పురుషులను స్పృశించను అని చెప్పావు. మహాత్ముడైన రాముడి భార్యవు గనక ఆ మాట కూడా నీకు తగిందే. నువ్వు తప్ప ఇలాంటి మాటలను ఎవరు చెప్పగలరు? నీవు చెప్పిన మాటలు అన్నీ కూడా రాముడికి చెప్తాను. నిన్ను నాతో తీసుకుపోదా, నేను రాముడి మీద ఉన్న ప్రేమతో నేను తీసుకుపోతానని చెప్పాను. కానీ సముద్రాన్ని నిన్ను దాటించే సామర్థ్యం కూడా ఉన్నది అని చెప్పాను. ఇప్పుడే నిన్ను రాముడితో కలపాలి అని ఆశతో చెప్పాను, కానీ ప్రేమతో భక్తితో పలిగాను, కానీ వేరొకటి కాదు. నీకు ఇష్టం లేకపోతే రాముడికి గుర్తించగల ఒక గుర్తునివ్వు అంటాడు. అభిజ్ఞానం అంటే ఒక గుర్తు. రాముడు గుర్తించగల ఒక అభిజ్ఞానం ఇవ్వు అంటే అప్పుడు సీతమ్మ రాముడికి నన్ను జ్ఞాపకం చేయడానికి ఒక మంచి గుర్తుంది, నేను కథ చెప్తాను, ఆ కథని నేను చెప్పినట్టుగా రాముడికి చెప్పు అని చెప్పిందనమాట. ఏంటి ఆ కథ అంటే, చిత్రకూట పర్వతం ఒక తాపసాశ్రమం కట్టుకొని నివసిస్తున్నాం కదా మేము. మందాకిని నది సమీపంలో, మేము ఆశ్రమ సమీపంలో ఒకసారి విహరిస్తుంటే నేను బాగా అలసిపోయాను, రాముడి తొడ మీద తల పెట్టుకుని పడుకున్నాను. అప్పుడు అక్కడికి ఎండిపట్టిన మాంసం అంటే ఇష్టమైన కాకి ఒకటి వచ్చే మాంసాన్ని కొరికిందంట. అప్పుడు నేను మట్టి పెడితే దాన్ని కొట్టిందండి. అది నా మీదకి ఎగిరి నా గుండెల మీద గీరుతూ అక్కడే ఉందండి. మాంసం తినడం మాత్రం మానలేదండి. ఇంకా మాంసం అంత ఆశపడే కాకి మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను గీరుతోంది. నేనేమో కూర్చున్న రాముని ఒడిలో చేరి పడుకున్నాను. కాకిపై కోపం వచ్చిన నన్ను స్వామి ఓదార్చాడు. ఆ కాకి పెడుతున్న బాధకు ఓరలేక కళ్ళల్లో నీరు వచ్చి కోపం వచ్చి రాముడి కనపడకుండా చేసుకోవాలి అని తుడుచుకుంటుందట. అది స్వామి కనిపెట్టాడు. ఆ కాకి పెట్టిన బాధతో దానిని వారించడానికి ప్రయత్నించి అలసిపోయి నేను రాముడి పక్కన చేరాను. కొంతసేపు అయిన తర్వాత రాముడు నా ఒడిలో పడుకున్నాడు. నేను మేల్కొని కూర్చోడం చూసి మళ్ళీ వచ్చింది కాకి. వచ్చి నా వక్షస్థలాన్ని గోడతో గీరిందంట. ఆ రక్తపు బిందువులు రాముడి మీద పడ్డాయన్నమాట. మేల్కొన్నాడు.
అందుకని ఆ రక్త బిందువులు పడ్డాయని కాకుండా రాముడు మేల్కొన్నాడని బాధపడుతుంది సీత. నిద్రాకాలంలో రాముడు చాలా అందంగా ఉంటాడంట. నిద్రా సౌందర్యాన్ని రాముడి సౌందర్యం నిద్రపోతున్న పసిపిల్లలు కూడా చూడండి, నిద్రపోతుంటే అంత అందంగా ఉంటారు కదా. దానిని చూసి ఆనందించిన వాళ్ళు ఒక విశ్వామిత్రుడు, సీత మాత్రమే అని చెప్తారు. సీత ఇప్పుడు చూసింది. విశ్వామిత్రుడేమో తనతో పాటు యాగరక్షణకి తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ నిద్రపోతున్న రాముడిని చూసే కౌసల్య సుప్రజ అనే శ్లోకాలను కూడా ఆయన కనిపెట్టాడు, సుప్రభాతం కూడా అనమాట. ఆ అందాన్ని చూసి ఇది పోగొట్టుకున్నానే, కాకి బాధ భరించలేక ఇంతటి చక్కటి అనుభవాన్ని పోగొట్టుకున్నాను అనుకుందంట. అప్పుడు రాముడు మేలుకొన్నాడు. ఇది స్థలం, ఈమె వక్షస్థలం మీద రక్తం కారడం అవన్నీ చూసి కోపంతో ఎవరిని వక్షాన్ని గాయపరిచింది, 5 తలల పాముతో ఎవరు ఆటాడుకుంటున్నారు అని అటు ఇటు చూస్తుంటే కాకి కండబడిందంట. కాకి అని చెప్పలేదు సీత, కానీ దాని కాళ్ళకు అంటుకున్న రక్తంతో కనిపెట్టాడనమాట. ఈ కాకం ఎవరు అంటే ఇంద్రుడి కుమారుడు. దాని మీద కోపం వచ్చి తన కూర్చున్న ఆసనం నుండి దర్భాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆ కాకి మీద వదిలాడు. అది ఆకాశంలో కాకిని వెంటాడుతుంది. ఆ బ్రహ్మాస్త్రం వెంటపడుతుంటే రక్షించే వాళ్ళ కోసం అన్వేషిస్తూ ఈ కాకేమో అన్ని లోకాలు తిరుగుతుంది. తండ్రి ఇంద్రుడు రక్షించలేకపోయాడు, దేవతలు రక్షించలేకపోయారు, మహర్షులు ఎవరు కూడా రక్షించలేకపోయారు అనమాట. 3 లోకాలు తిరిగి 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 చివరికి రాముడిని శరణు కోరిందట. కాకమేమి శరణు కావాలని కోరలేదు, తన శరణు తెలిసి పొందలేదన్నమాట. వేరే దిక్కులేక రాముడి పాదాల దగ్గరకు వచ్చి పడిందనమాట. అది కూడా శరణాగతి అవుతుంది. మనసులో భగవంతుడిని భావించడం అనేది, తర్వాత నోటితో అనడం, చేతితో నమస్కరించడం, లేదా భగవంతుడి ఉన్న చోటకి పడడం, ఇవన్నీ కూడా శరణాగతి. అందుకని ఇలాంటి శరణాగతులను రక్షించడానికి రాముడు తన ఎదురుగుండా నేల మీద పడిన కాకిని చూసి రాముడు కాపాడాడనమాట. 3 లోకాల్లో ఎక్కడా పొందలేక రాముడినే శరణు పొందేది. ఇది సరే, అప్పుడు కాకిని చూసి రాముడు అన్నాడంట, ఇది బ్రహ్మాస్త్రం, మరి ఇది వ్యర్థం అవ్వకూడదు కదా, ఏం చేయాలో చెప్పు అన్నాడు. అప్పుడు ఆ కాకం అందండ, నా కుడి కంటిని నీ బాణాలతో తీసివేయందనమాట. అప్పుడు రాముడు దాని కుడి కంటిని ఆ అస్త్రంతో పోగొట్టి దాని ప్రాణాలు మాత్రం రక్షించాడు. అందుకనే కాకికి ఒక కన్య ఉంటుందన్నమాట. అప్పుడు ఆ కాకి రాముడికి నమస్కరించి తన స్థానానికి వెళ్ళిపోయింది అంది. నా కోసం కాకి ఎందు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడప్పుడు ఈనాడేమో రావణాసురుడు దొంగిలించి నన్ను తీసుకుని వచ్చేస్తే ఊరుకున్నాడేంటి అని అడిగానని చెప్పు అంటుందన్నమాట. అంటే నేను కూడా కాకిలాగా తగినదాన్ని అని చెప్పడానికి సీత ఇలా చెప్తుంది. అసలు కారణం ఏంటి ఇదంతా అంటే, ఎందుకు వచ్చేసింది రావణాసురుడు అంటే సీతకి ఏమీ శక్తి లేక కాదు, రావణుడిని కావాలంటే తనే చంపేయగలదు. కానీ ఎందుకు వచ్చింది అంటే రావణ వధకే అసలు రామావతారం కదా. రావణ వధ చేయాలని రాముడికి అసలు రామావతారం ఎత్తాడు. అయితే అతనికి బాగా కోపం రావాలి. అసలు ఎలా కోపం వస్తుంది రాముడికి? ఏం చేసినా కోపం రావట్లే. రాజ్యం తీసేశారు, రాజ్యాన్ని ఇవ్వలేదు, పట్టాభిషేకాన్ని క్యాన్సిల్ చేశారు, అడవులకి పంపించారు దేవతలందరూ కలిసి. కానీ రాముడికి కోపం రావట్లేదు ఏది చేసినా. అందుకనే కాకిని పంపించారంట, కోపం వస్తుందేమో అప్పటికైనా అని చెప్పి. కానీ బ్రహ్మాస్త్రాన్ని అయితే ప్రయోగించాడు అప్పుడు. అందుకని అయోధ్యకి దూరమైన, తల్లిదండ్రులకు దూరమైన, రాజ్యమే పోయినా రాముడికి కోపం ఎప్పుడూ రాలేదు. కానీ సీతమ్మని హింసిస్తే కాకిని చంపేయాలన్నంత కోపం వచ్చిందనమాట. ఇది కనిపెట్టారు దేవతలు. ఓహో, అంటే రాముడికి కోపం రావాలంటే సీతమ్మ లేకుండా చేయాలన్నమాట అనుకుని దేవతలందరూ కనిపెట్టి సీతాదేవిని రావణుడు అపహరించేటట్టుగా చేశారు. రావణుని చంపడానికి నేను లంకలో వచ్చాను కదా, రావణుని చంపి
నన్ను తీసుకువెళ్ళడం కర్తవ్యం కదా, రాముడి కర్తవ్యం. అదే కదా అవతార ప్రయోజనం. దానిని మర్చిపోకుండా గుర్తు చెయ్యి అని సీత ఇందులో గుర్తు చేసిందనమాట. ఈ కథలో సీతమ్మ ఏంటి, 2-3 సార్లు కాకిని వారిస్తుంది, ప్రయత్నం చేస్తుందన్నమాట, కోపం తెచ్చుకుంటుంది. అయినా కాకి మళ్ళీ మళ్ళీ వచ్చి పొడుస్తుంది అనమాట. రాముడు కూడా మేలుకున్నప్పుడు అది వదిలేసి నవ్వుతున్నాడు, కానీ కోపం తెచ్చుకోలేదు, కాకిని వారించలేదు. చివరికి సీత తన ప్రయత్నం మానేసి రాముడి వెనకాల వచ్చి కూర్చునేసరికి అప్పుడు కూడా సీతను పొడుస్తుంటే అప్పుడు రాముడికి కోపం వచ్చేసి కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని వదిలాడనమాట. అంటే తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేసినంతసేపు రాముడు పట్టించుకోడు, ఉపేక్షించాడనమాట. తన ప్రయత్నం మానేసి భగవంతుడే నాకు రక్షించాలి అనుకున్నప్పుడు వాళ్ళని రక్షిస్తాడు. ఇది కాకాసుర వృత్తాంతంలో తెలిసింది. అందుకనే సీతమ్మ ఇప్పుడు తన ప్రయత్నాన్ని అన్నీ వదిలిపెట్టేసి రాముడే రక్షకుడు అనేలాగా తపస్సు చేస్తుంది అనమాట. ఇక రక్షించవలసిన బాధ్యత వానిదే అని గుర్తు చేయడానికి సీతమ్మ ఈ కథ చెప్పింది వాళ్ళకి. హనుమతో సీతమ్మ మళ్ళీ హనుమతో చెప్తుంది, అసలు ఇవన్నీ కాదు, మమైవ దుష్కృతం కించిత్ మహదస్తిన సంశయ సమర్థావపితో యన్మాన్నావేక్షేతే పరంతపవన్. ఇది సుందరకాండ 38వ సర్గ 48వ శ్లోకం అనమాట. నిజంగా ఎంత సమర్థత ఉన్నవాళ్లే రామలక్ష్మణులు అనేది. నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు అంటే నన్ను రక్షించడానికి ఎందుకు రాలేదో నాకు తెలుసు. ఏదో పాపం నాదే, తెలియందో తెలిసిందో చిన్నదో పెద్దదో ఏదో చేసి ఉంటాను అంటుంది. అంటే సీతమ్మ ఏం చేస్తుంది, రాముడు రక్షించలేదు అని రాముడు దయలేకపోవడం కారణం అనుకుంది. కానీ ఇప్పుడు ఏమనుకుంటుంది, తన పాపమే కారణం అనుకుంటుంది. అంటే భగవంతుడే ఉపాయం అని అనుకున్న వాళ్ళు మనకు కష్టాలు వచ్చినప్పుడు ఏమనుతుంది, భగవంతుడు ఉన్నాడా లేడా అని దూషించడం మొదలు పెడతాడు, దెప్పడం మొదలు పెడతారు. అలా చేయొద్దు అంటున్నారు. ఈ కష్టాలు రావడానికి తాను చేసిన పాపమే కారణమని భగవంతుడు ఆ కర్మను అనుభవింప చేయడానికే ఈ కష్టాలు ఇచ్చాడు అని చెప్పి భావించాలి, కానీ దూషించడం దెప్పడం చేయకూడదు అన్నాడు. అలాగే అందుకని ఇక్కడ కూడా సీతమ్మ ఏంటి, తాను అనుభవిస్తున్న కష్టానికి తన పాపమే కారణం అనుకుంటుంది. ఏదో గొప్ప పాపమే, నా పాపమే కారణం, కొద్దో గొప్ప 2 పాపాలు చేశాను నాకు తెలుసు. అదొక పాపం భగవదపచారం, గొప్ప పాపం భాగవత అపచారం. భగవదపచారాన్ని కొద్ది పాపం అంది, భాగవత అపచారాన్ని పెద్ద పాపం అంది. ఏంటి అంటే భగవంతుడి విషయంలో చేసిన తప్పు కంటే భగవద్భక్తుల విషయంలో చేసిన తప్పు పెద్ద పాపం అంటారంట. సీతమ్మ రామచంద్రునితో అరణ్యానికి వస్తానని చాలాసేపు బతిమలాడిందండి. ఏది అరణ్యవాసానికి వచ్చేటప్పుడు అనమాట. చాలాసేపు అరణ్యానికి నేను కూడా వస్తానంటుంది. భార్యను అరణ్యానికి తీసుకొని అరణ్యానికి తీసుకువెళ్ళలేదని మా జనకుడు కనుక తెలిస్తే చాలాసేపు బతిలాడుతుంది తీసుకెళ్ళమని. కానీ అక్కడ రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, నువ్వేమో కష్టాలకు తట్టుకోలేవు, అక్కడ జంతువులు ఉంటాయి, ఇవన్నీ చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు అంటుంది, భార్యని అరణ్యానికి తీసుకుని వెళ్ళలేదు అని మా తండ్రి జనకుడికి తెలిస్తే అతడు స్త్రీయా పురుష వేషంలో వచ్చి నా కుమార్తెను వివాహం ఆడాడా అని అనుకుంటాడు అని చెప్తుంది. ఇది భగవంతుడైన రాముడికి సీత చేసిన అపచారం. ఇది కొంచెం పాపం అన్నారు. అందుకే అంటే సీతమ్మకి ఎన్ని భాగ్యాలున్నా అందరూ చెప్తారు వెళ్ళొద్దు అని. దశరథుడు చెప్తాడు నీకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని. ముగ్గురు అత్తగారులు ఎంతో చక్కగా చూసుకుంటారు తన్ని, అందరూ చెప్తారు. కానీ రాముడు లేని చోట నాకేమీ స్వర్గం ఇచ్చినా అక్కర్లేదు అంటుందన్నమాట. ఇది భగవంతుడు ఇలా అంది కనుకే భగవంతుడైన రాముడికి సీత చేసిన అపచారం అన్నమాట. ఇది కొంచెం పాపం అన్నాడు. కానీ పెద్ద పాపం ఏం చేసింది,
ఈ మారీచుడు మాయాలేడి వేషంలో వచ్చినప్పుడు ఆ మాయాలేడిని చంపడానికి రాముడు వెళ్ళి మారీచుడిని చంపితే హా సీత హా లక్ష్మణ అని కేకేసి మారీచుడు చనిపోయాడు కదా. అప్పుడు సీత ఏం చేస్తుంది, రాముడిని రక్షించడానికి లక్ష్మణుడిని వెళ్ళమని నిర్బంధించి పరుషంగా మాట్లాడుతుంది. ఇది భగవద్భక్తుడైన లక్ష్మణుడి విషయంలో చేసిన అపచారం. ఇది మహాపచారం. ఏమంది ఏం చేసినా వెళ్ళడం లేదు. మరి రాముడు అవతార ప్రయోజనం జరగాలంటే లక్ష్మణుడు వెళ్ళాలి. రాముడు కూడా వదిలిపెట్టలేదు, లక్ష్మణుడిని కాపలా పెట్టి వెళ్ళాడు. నువ్వు క్షణకాలమైన వదలకుండా ఉండు ఎట్టి పరిస్థితుల్లోనని. లక్ష్మణుడు వెళ్ళడం లేదు. లక్ష్మణుడు కూడా పంపిస్తే కానీ రావణాసురుడు రాడు, తనతో వెళ్ళడం జరగదు. అందుకని పరుషంగా మాట్లాడింది. నాకు అర్థమైంది, రాజ్యం కావాలనేమో భరతుడు ప్లాన్ చేశాడు, ఇప్పుడేమో నన్నే అయినా రాముడు సుఖంగా ఉన్నాడని చూడలేక రాముడు భార్యమైన నన్ను పొందాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పి లక్ష్మణుని అంటుందన్నమాట. లక్ష్మణుడు అసలు ఏంటి తల్లిలాగా చూసేవాడు. ఇంక నువ్వు ఇంకొక మాట మాట్లాడొద్దు, నేను వినలేను అని చెప్పి వెంటనే వెళ్ళిపోతాడనమాట. ఇది భగవద్భక్తుడైన లక్ష్మణుడి విషయంలో చేసిన మహాపచారం. ఈ రెండింటినీ అనుభవిస్తున్నాను అని సీతమ్మకి తెలిసింది. ఇలా జాలి కలిగేటట్టు కంటనీరు పెట్టుకుంటోంది. అది హనుమ అంటున్నాడనమాట, ఇంకా నీకు శోకించవలసిన అవసరం లేదమ్మా, ఎలాగో నిన్ను చూశాను, ఈ క్షణంలోనే నీ దుఃఖమాలన్నీ పోయినట్టే. రామలక్ష్మణులారా నిన్ను చూడాలని ఉత్సాహంతో వచ్చి లంకని భస్మం చేసేస్తారు. రావణుడి బంధువులతో సహా చంపేసి రాముడు నిన్ను తన పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతాడు. రామలక్ష్మణులతో సుగ్రీవునితో ఏం చెప్పండవు చెప్పు అని అడిగాడు. అప్పుడంది, కౌసల్య లోక భర్తారం సుషివేయం మనస్విని తమ్ మమార్థే సుఖం పృచ్ఛ శిరసా చాభివాదయ అంటుంది. అంటే రాముణ్ణి విశాలమైన మనస్సు కౌసల్య కన్నది. ఆ రాముడు సుఖంగా ఉన్నాడా అని నేను అడిగినట్టు చెప్పు, శిరస్సుతో నమస్కరించానని చెప్పు అందనమాట. అంటే ఇందులో ఏంటి తత్వం అంటే, స్త్రీలందరూ పిల్లల్ని కంటారు, తమను రక్షించుకోవాలని కంటారు. కానీ కౌసల్య మాత్రం ఏమని కోరుకుందట, నా కుమారుడు లోకరక్షకుడు కావాలి అని పుత్రుణ్ణి కన్నదట. ఆమె సంకల్పం నిజంగా గొప్పది కదా. నేను మాత్రం ఆ లోకంలో ఒకదాన్నే కదా, నన్ను మాత్రం రక్షించడా అని సీతండి. నన్ను కూడా రక్షిస్తాడు, కానీ నేను కోరవలసిందేంటి, అతడు సుఖంగా ఉండాలి అని. అందుకని హనుమ నేను అతనికి సుఖంగా ఉండాలని అడిగానని చెప్పు అందనమాట. భగవంతుడు ఉన్నాడని తెలుసుకుంటే చాలు, మనం రక్షించమని ప్రార్థించక్కర్లేదు. చేయవలసింది ఒక్కటే, మనం వంగి నమస్కారం చేసి నేను నా వాడని కాదు నీ వాడని అని అంగీకరించాలట, అంతే. అది నేను చేసినట్టుగా నువ్వు అక్కడ చెప్పు అని చెప్పిందనమాట. అంటే అదొక్కటే అంగీకరిస్తే చాలు, పూజలు వ్రతాలు ఏం అవసరం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా లక్ష్మణుని కన్న సుమిత్ర అయితే మంచి బిడ్డని కన్న తండ్రి. లక్ష్మణుడు ధర్మాత్ముడే, రాముడి అందు భక్తితో అంత సుఖాలని వదిలిపెట్టేసి భార్యని వదిలేసి అరణ్యానికి వచ్చాడు. రాముణ్ణి తండ్రిలాగా, నా విషయంలో తల్లిలాగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. రాముడా లక్ష్మణుడిని చూసుకుని తండ్రి చనిపోయాడన్న విచారం కూడా లేకుండా ఉన్నాడు అని రాముడికి ప్రియమైన లక్ష్మణుడిని కూడా కుశలమని నేను అడిగానని చెప్పు అని చెప్పిందనమాట. ఇంకొక విషయం చెప్పు ఆంజనేయ, మళ్ళా ఈ మాటను గుర్తు చేయి. 1 రోజులు మాత్రమే బతుకుతాను, 1 రోజుల తర్వాత జీవించను, నేను చెప్పింది సత్యం అని. ఇంకా ఎలా ఉండే తన్ని వదిలిపెట్టి పాతాళంలో దాగిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు పాతాళం నుంచి తెచ్చి రక్షించినట్లుగా రక్షించమని చెప్పు అంటే అవతారాన్ని కూడా గుర్తు చేస్తుంది అనమాట. ఇలా చెప్పి వస్త్రంలో దాచిపెట్టుకున్న దివ్యమైన చూడామణిని తీసి రాముడికి ఇవ్వమని చెప్పి సీత హనుమంతుడికి ఇచ్చిందనమాట. ఆ మణిని స్వీకరించి వేలికి పెట్టుకున్నాడట.
అంటే అప్పుడు హనుమ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు బాగా పెరిగి ఉన్నాడు కదా, అందుకని మళ్ళీ శరీరాన్ని తగ్గించుకొని తన వేలికి ఆ ఉంగరాన్ని పెట్టుకున్నాడంట. సారీ, చూడమణిని పెట్టుకున్నాడు అని చెప్పాడు అనమాట. ఇంతకుముందు ఎక్కడ పెట్టుకున్నాడు అంటే తలలో పెట్టుకుని వచ్చాడంట, తల మీద పెట్టుకుని వచ్చాడు, రాముడిచ్చింది. అట్లా మణిని పుచ్చుకుని సీతమ్మకి నమస్కరించి ప్రదక్షిణం కూడా చేశాడంట. ఇంకా సరే, అప్పటికే ఆయన మనసుతో రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు, కానీ శరీరం మాత్రం ఇక్కడ ఉంది అనమాట. హనుమ తిరిగి వెళ్తాను అని వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. అయితే హనుమంతుడికి సీతమ్మ మణి ఇచ్చింది. ఇది రాముడికి బాగా తెలిసిన గుర్తు. మణిని చూడంగానే రాముడికి ముగ్గురు గుర్తొస్తారు అని చెప్పింది. ఎవరు అంటే మా తల్లి, నేను, దశరథుడు. అంటే ఈ మణిని వివాహ సమయంలో దశరథుడు చూస్తూ ఉంటే మొట్టమొదటిసారిగా మా తల్లి నాకు అలంకరించింది. అందుకే ఇది రాముడికి బాగా తెలుసు అని చెప్పిందనమాట. దీంతో సరే అమ్మా అని చెప్పి హనుమ అలాగని ప్రతిజ్ఞ చేసి సీతమ్మకి నమస్కరించి బయలుదేరడానికి సిద్ధపడ్డాడనమాట. ఆ బయలుదేరుతున్న హనుమని చూసి వదలలేక హనుమ రామలక్ష్మణుని కుశలం అడిగానని చెప్పు అని, సుగ్రీవుడిని, మంత్రులని, అందరి వానరులని కుశలం అడిగానని చెప్పు అని చెప్తుంది. నువ్వేమి అని నువ్వు నిజంగా నువ్వు మాట్లాడే మాటలే రాముడికి పౌరుషం పెరగాలి, మాటల వల్లే ఆయన ఇక్కడికి రావాలి, నన్ను రక్షించేటట్లు చేయాలి నీ మాటలు అన్నది. నేను చెప్పిన సందేశాన్ని నువ్వు చెప్తే రాముడు తప్పకుండా వస్తాడు అని అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, రాముడు తప్పకుండా వానరులతో వస్తాడు, ఇద్దరిలో శత్రువులను జయిస్తాడు, నీ శోకాన్ని తొలగిస్తాడు. అసురుల్లో కానీ దేవతల్లో కానీ రాముడు వదిలిడే బాణాలను ఎదుర్కోగలిగిన వాడు ఎవ్వరు లేరు. వీరే కాదు, ఎవరు వచ్చినా సరే రాముడి యుద్ధంలో నీ కోసం ఎదిరిస్తాడు అని, రాముడికి జయం నీ వల్లే కలుగుతుంది అని చెప్తున్నాడు అని బయలుదేరిపోతుంటే హనుమాన్ చూస్తూ, ఒక్కరోజు నా కోసం ఉంటావా ఇక్కడ, రేపు ఎక్కడైనా ఎవరు చూడని చోట దాక్కుని విశ్రమించి రేపు వెళ్దు కానీ అన్నాడు. ఎందుకంటే నువ్వు ఉంటే నాకు నా శోకం తగ్గినట్లు అనిపిస్తుంది, మళ్ళీ వచ్చే వరకు నీ ప్రాణాలు నిలుస్తాయో లేదు అని ఒక్క సందేహం ఉంది, మరి నాకు తీరుస్తావా అందంట. అంటే మన ఈ సేనల్లో వానరుల్లో నీవు గొప్పవాడివే, కానీ మిగిలిన వానరులు రామలక్ష్మణుడు సముద్రాన్ని ఎట్లా దాటగలరు? గుడ్ క్వశ్చన్ కదా, ఎట్లా దాటగలరు? ఈ సముద్రాన్ని దాటడానికి గరుత్మంతుడికి, వాయుదేవుడికి, నీకు, ఈ ముగ్గురికే శక్తి ఉంది. మరి ఇలాంటి స్థితిలో సముద్రాన్ని దాటి వాళ్ళందరూ ఎలా వస్తారు అని నాకు సందేహంగా ఉంది, నువ్వు ఆలోచించి నాకు సమాధానం చెప్పు అని సీతమ్మకి డౌట్ చెప్పిందనమాట. అంటే లంక అంటే మన లంక శరీరమే కదండి మంది. ఈ శరీరంలో ప్రవేశించడం ఎప్పుడు జరిగింది అనేది ఎవరికి తెలియదు మనకి. ఇదేంటి అనాది, మనం అనేది అనేక శరీరాల్లో ప్రవేశిస్తూ ఉంటాం, వదిలిపెడుతూ ఉంటాం కదా. సో రావణుడు ఏం చేశాడు, దొంగతనంగా తీసుకొచ్చి సీతమ్మని లంకలో పెట్టాడు కదా. దీనివల్ల జీవుడికి ఏంటి, శరీరంతో సంబంధం ఏర్పడుతుంది. శరీరం సంబంధాన్ని వదిలిపెట్టడమే మోక్షం అంటారు. అందుకనే ఈ పరమాత్మీయ హృదయ స్థానంలో మనతో పాటు ఉన్నాడు కనుక జీవుడు తనని పొందడానికి ప్రతిబంధకాలుగా ఉండే పాపాలన్నీ పోగొట్టి సుషుమ్న నాడి అని చెప్తారు కదా మనకి. వెన్నెముకలో మధ్యలో ఒక వెంట్రుక లాంటి ఒక నాడి ఉంటుందట. ఆ నాడి ద్వారా జీవుడిని వెంట పెట్టుకొని వెళ్తే అప్పుడు శిరస్సు పగిలి జీవుడు బయటికి పోతాడంట. ఇలా జీవుడు ప్రవేశం అనేది మాయ వల్ల జరుగుతుంది, కానీ విడుదల అనేది భగవంతుడి వల్లే జరుగుతుందన్నమాట. ఇలా శిరస్థానం నుండి కాకుండా పక్కదారిలోంచి వెళ్ళాడు అనుకోండి, జీవుడు మళ్ళీ శరీరంలో ప్రవేశించాలి. అందుకని సీతమ్మ
రావణుని చంపిన తర్వాత రాముడితో కలిసి వెళ్ళాలి అని కోరుకుంటుందన్నమాట. అంటే హనుమతో వెళ్తే పక్కదారిలోనే వెళ్ళినట్టు కదా అని అప్పుడు చెప్తున్నాడు హనుమ. వానర సైన్య నాయకుడు సుగ్రీవుడు బలవంతుడు, నిన్ను రాముడితో కలపాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. కొన్ని కోట్ల వానరులు ఉన్నారు ఆయన సైన్యంలో, వాళ్ళందరితో కలిపి ఇక్కడికి తొందరలోనే ఇక్కడికి వస్తాడు. సుగ్రీవుడు ఆజ్ఞతో మనసు కంటే వేగంగా పోయే బలవంతులైన వానరులు ఎంతమంది ఉన్నారో తెలుసా? కొన్ని కోట్ల మంది ఉన్నారంట. ఇది రామాయణంలో చెప్తారు. వాళ్ళని లెక్కించడానికి అసలు మన కౌంటింగ్ మనకు తెలిసిన మనకి అంకెలన్నీ తెలుసా అంటే తెలీదు. అన్ని అంకెలు చెప్తారు. కోట్ల తర్వాత ఏమన్నాయో మనకు తెలియదు కదా, ఆ తర్వాత కూడా ఏమన్నాయో చెప్తారనమాట. అంత కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు పైకైనా కిందకైనా అడ్డంగా అయినా వెళ్ళగలరు. ఎంత గొప్ప పనులైనా వాళ్ళు చేయగలరు. అనేక పర్యాయాలు వాయు మార్గంలో వెళ్ళి భూమికి ప్రదక్షిణ చేసి వచ్చారంట వాళ్ళందరూ, ఆ సైనికులందరూ. నువ్వు నేను గొప్పవాడిని అనుకుంటున్నావు కదా అమ్మ, కానీ సుగ్రీవుడి వద్ద నాకంటే గొప్పవాళ్ళు, నాతో సమానులు ఎందరో ఉన్నారు. నాకంటే తక్కువవాడు ఒక్కడు కూడా లేడు. నేనే అందరికన్నా తక్కువవాడిని కనుకే నన్ను దూతగా పంపించారు అని చెప్తున్నా. ఇలాంటి పనులకి దూతగా ఉండే వాళ్ళకి ఉన్నవాళ్ళు తక్కువ వాళ్ళని పంపిస్తారు కదా, అంతేగాని పెద్దవాళ్ళని పంపరు కదా. అందుకే నన్ను పంపారు. నేనే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ సంగతి చెప్పాలా, అంత గొప్పవాళ్ళు ఉన్నారు అందరూ అని చెప్తున్నాడు. అంటే ఇంత సముద్రం దాటి వచ్చాడు, ఎన్ని వెతికాడు, సీతమ్మని కలిశాడు, ఇన్ని చేసినా కూడా ఆయనకి ఏమీ గర్వం అంటూ లేదనమాట. అందుకని విచారించకు, మా వానరులందరూ ఒక గంతులో లంకలకు దూకేస్తారు. నా వీపు మీద కూర్చుండి రామలక్ష్మణులు కూడా సూర్యచంద్రుడిలాగా నీ దగ్గరికి వస్తారు. లంకని బాణాలతో రావణుని చంపి నేను తీసుకొని పట్టణానికి వెళ్తాం. కొంతకాలం ఎదురుచూడు, ఓర్చుకో, కొద్ది కాలంలోనే నువ్వు రాముడిని చేరగలవు అని ధైర్యాన్ని ఇచ్చాడనమాట. ధైర్యాన్ని ఇచ్చి తిరుగు ప్రయాణానికి సిద్ధపడుతున్నాడు. ఇంత మాత్రం నేను రాముడిని కలవడమే ఆలస్యం, ఎంతవరకు మాత్రం నువ్వు ఓర్చుకో అమ్మా అని చెప్పాడు. ఆ మాటలు విని చెప్తుంది సీత. మళ్ళీ ఇలా చెప్తుంది, కాకిపై అస్త్రాన్ని ప్రయోగించే కథని రాముడికి గుర్తుగా చెప్పు. అలాగే ఒకరోజు నా బొట్టు చెదిరిపోగా మనస్సులతో బొట్టు పెట్టిన సంగతి కూడా గుర్తు చెయ్యి అంటుంది. నీ రాక్షసుల మధ్య నేనుండగా ఎలా ఓర్చుకున్నావు అని అన్నానని కూడా చెప్పు అంటే తెలిసి ఇంకా ఆలస్యం చేయొద్దు అని చెప్పడం అనమాట. ఇంతకాలం ఈ చూడమని జాగ్రత్తగా రక్షించుకొని రాముడిని చూసినట్లే చూసి ఆనందిస్తానని చెప్పు అంది. నా ఈ చూడమణి నీ ద్వారా రాముడికి పంపుతున్నాను. ఇక నెల రోజులు దాటి అయితే జీవించను. ఈ రాక్షస స్త్రీల ఈ హృదయాన్ని తూట్లు పొడిచే మాటలని సహించరాని దుఃఖాన్ని రామ నీ కొరకే అనుభవిస్తున్నాను. నెల రోజులు మాత్రమే ఇక జీవిస్తాను. నెల రోజులు దాటితే నీవు లేనిదే జీవించనని చెప్పు అని చెప్పింది. ఇంకా రాముడు చెప్తున్నాడు, రాముడు దుఃఖంతో ఏ విషయాల్లో కూడా ఆనందాన్ని అనుభవించట్లేదమ్మా. అతడి దుఃఖాన్ని చూసి లక్ష్మణుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను చూశాను, నా కంటపడ్డావు, ఇంకా శోకించవలసిన అవసరం లేదు. ఈ నీ దుఃఖమంతా అంతమైపోయింది. ఇంకా రామలక్ష్మణులు ఇద్దరు వస్తారు, నిన్ను లంకని భస్మం చేస్తారు అని రావణ్ణి యుద్ధంలో చంపేసి నిన్ను తమ పట్టణానికి తీసుకువెళ్తారు అని ఇంకేమైనా గుర్తుని ఇస్తావా అని అడుగుతున్నాడు. అంటే ఇచ్చాను కదా, ఇంకా నా కేశభూషణాన్ని చూసి రాముడికి నమ్మదగిందే అవుతుందిలే అని చెప్పిందనమాట. అని అలాగే దగ్గరికి వెళ్ళి చెప్తుంది, నేను అనుభవిస్తున్న ఈ శోకాన్ని, రాక్షస స్త్రీలు నన్ను బెదిరిస్తున్నారని చెప్పు, నీ ప్రయాణం సుఖంగా సాగుగాక అని
ఇలా చెప్పిందనమాట. చెప్తూ ఇంకా హనుమ సరే అన్నాడు. ఉత్తర దిక్కుకు చేరాడు. ఇంక తను చేయవలసిన సీతమ్మ తన బాధలన్నిటినీ చెప్పింది, తెలుసుకున్నాడు. ఇంక తను చేయాల్సిన పని కొద్దిగా మిగిలింది అనుకున్నాడు అని ఉత్తర దిక్కుకి వెళ్ళాడంట. అంటే రాముడు పంపించిన ఉంగరమేమో కరవిభూషణం. దానికి అర్థం ఏంటి అంటే రాముడికి తిరిగి సీత ఇచ్చిన గుర్తు చూడమని. ఇది కేశభూషణం అన్నారు. అది కరభూషణం, ఇది కేశభూషణం. దీని అర్థం ఏంటి అంటే పరమాత్మ ఏం చేస్తాడు, తన మీద విశ్వాసం కలిగించే మంత్రాన్ని ఆచార్యుడి ద్వారా పంపిస్తాడు. అలాగే మోక్షం అంటే నాకు మోక్షం కావాలి అని అనుకున్న జీవుడు ఆచార్యుని ద్వారా భగవంతుడికి తెలియవలసింది ఏంటి అంటే తన వ్యామోహం, భగవంతుడి మీద ఉండే వ్యామోహం. ఆ వ్యామోహానికి కేశభూషణం అని పేరు అనమాట. అంటే ఈ కేశపాసమే పురుషుడికి వ్యామోహం కల్పిస్తుంది. అందుకనే పురుషుడు లేని స్త్రీకి వ్యామోహం పోయింది అని చెప్పడానికే ఇదివరకు కేశాలను ఖండించేవాళ్ళు అని ఆచారం పెట్టారు ఇంతకుముందు. అలాగే కేశాలను నర్పించడం అంటే తల వెంట్రుకలు సమర్పించడం అంటే వ్యామోహం పోయింది అని చెప్పడానికే తిరుపతిలో కూడా వెంట్రుకలు అన్నీ ఇస్తారనమాట. వ్యామోహం అంటే ఆత్మకి విషయాలపైన ఉంటుంది. అంటే ఈ విషయాల మీద అంటే ప్రపంచంలో కనిపించే సుఖాల మీద వ్యామోహం పోయింది అని చెప్పడానికి అని ఆ కేశవాన్ని ఇచ్చేస్తారనమాట. భగవంతుడి పైన ఉండే వ్యామోహం అందాన్నే ఇస్తుంది అన్నారు. అందుకే భగవద్ వ్యామోహానికి గుర్తుగా కేశభూషణాన్ని, విషయాలపై వ్యామోహం లేదు భగవంతుడి మీదే వ్యామోహం ఉంది అని ఆచార్యుని ద్వారా భగవంతుడికి తెలియాలి. అదే సీతమ్మ పంపించిన చూడమని అనమాట. కాకాసుర వృత్తాంతంతో తాను శరణాగతి చేశానని చెప్పాలి. నేను శరణాగతి చేశాను కనుక నన్ను ఉపేక్షించకూడదు అని త్వరపడమని చెప్పినట్టుగా కాకాసుర వృత్తాంతం చెప్పింది. చివరికి రాముడు మనస్సులతో బొట్టు ఉంచడం కూడా గుర్తుగా చెప్పింది. ఇది భక్తి కూడా భగవంతుడి ప్రసాదిస్తేనే వస్తుంది. భగవంతుడు ఇస్తేనే భక్తి కూడా కలుగుతుంది, విశ్వాసమైన అదైనా. ఇది తన యత్నంతో లభించింది కాదు అని బొట్టు పెట్టాడు అప్పుడు అని గుర్తు చేయమంది. ఇంతవరకు కూడా ఏంటి, మోక్షాన్ని కోరే జీవుడు అంటే విడుదలని, ఈ ప్రపంచం నుండి విడుదల కోరే జీవుడు ప్రవర్తించవలసిన విధానాన్ని ఇంతవరకు చెప్పారనమాట. హనుమ ఆచార్యుడిగా కూడా శిష్యుని పరీక్షించాడు. సీతమ్మ హనుమని అనుమానించింది, కానీ ఆ పైన నమ్మినాక అంగుళీయాన్ని ఇచ్చిందనమాట. అందుకని ఆచార్యుని స్వరూపం తెలిసి శిష్యుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఆచార్యుని కూడా ఏంటి, శిష్యుడే మంచి ఆచార్యుని సెలెక్ట్ చేసుకోవాలి అని సీతమ్మ చెప్పినట్టుగా ఉందన్నమాట ఇందులో. అంటే ఆచార్యుడికి ఎంత శక్తి ఉన్నా సరే అహంకారం ఉండకూడదు. అహంకారం ఉంటే ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఆ జ్ఞానం విషం కలిపిన ద్రాక్షరసంలాగా అయిపోతుందంట. అందుకే అహంకారం ఉండకూడదు అని ఆ విషయాన్ని ఇక్కడ హనుమ చెప్పాడు కదా, నేనే అందరికన్నా తక్కువ అని. అందుకని సీతమ్మ అడిగింది అనుమానం తీర్చుకోవడానికి, నువ్వు ఒక్కడివి తప్ప సముద్రాన్ని దాటకర వాళ్ళు నీ వానరులో లేరు కదా, ఆ కార్యం ఎలా నెరవేరుతుంది అని చెప్తే, నిజంగా అయితే హనుమ ఒక్కడే సముద్రాన్ని దాటడే సమర్థుడు. అయినా సరే అహంకరించలేదు హనుమ. మా వానర సైన్యంలో అందరూ నాకంటే గొప్పవాళ్ళు, నాతో సమానులే, కానీ నాకంటే తక్కువ వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు అని పలికాడంట. ఇది హనుమ యొక్క అహంకారం రాహిత్యాన్ని చెప్పింది. ఇది ఆచార్యుడికి ఉండాలి ఫస్ట్. అందుకని సీత ఈ హనుమ సంభాషణ ఏంటంటే శిష్యాచార్య స్వరూపాన్ని నిరూపించారు ఇందులో. ఇంతవరకు మనకి 2 భాగాలైనవి. ఒకటి అన్వేషణం పూర్తయింది, రెండవది దర్శనం కూడా పూర్తయింది. ఇంకా మిగిలిందేంటి మూడోది గుర్తుందా? మూడు భాగాలని చెప్పుకున్నాం కదా. సీతాన్వేషణ అయిపోయింది, తర్వాత దర్శనం జరిగింది,
ఇప్పుడు ఏం చేయాలి? ఇక మిగిలింది విరోధి నిరసనం అంటారు, అంటే రాక్షసులను సంహరించాలి. సో ఇది మనకి రేపటి నుంచి వచ్చే మన సుందరకాండలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.